హాయ్ అండి, హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి అండ్ ఆ పార్ట్నర్స్ ఈటీవీ విన్ తరపు నుంచి. మీరు అనుకోవచ్చు జనరల్గా ఇది యాంకర్ చెప్పాలి, సింగర్ చెప్పకూడదు. యాక్చువల్లీ మీరు అలా అనుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నావో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఓకే, షల్ వి స్టార్ట్? కొంచెం సౌండ్ కావాలి నాకు ఆడియన్స్ నుంచి. ఇది డార్లింగ్ మనోజ్ది ఎనర్జీ ఎంత ఉండాలి అసలు హాల్లో. కమ్ ఆన్ ఎవ్రీబడి, షల్ వి స్టార్ట్? ఓ యా, వెల్కమ్ వివేక్ గారు. Manoj, special for you, darlings. ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా. ప్రేమ ప్రేమ మది అడుగును అలజడి నువ్వా నువ్వా. అవును అంతేగా, ప్రేమ అంటే వింతేగా. నిన్ను చేరందా అది ఉరుకులు పరుగులు తీసి తీసి. ప్రేమ ప్రేమ తొలి వయసుకు వరసవి నువ్వా నువ్వా. ప్రేమ ప్రేమ మది అడుగును అలజడి నువ్వా నువ్వా. ఎవరి నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు. కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. తెల్లవారింది లేనమ్మంటూ వెలుగేదా చూపావు. నాకు ఓ మనసున్నట్టు తెలిసేలా చేశావు. మెరుపల్లే మెరిసావు, మైమరపే ఇచ్చావు, నీలోనే కలిపావు. ఎవరి నువ్వు నన్ను కలిపావు, నీ లోకంలోకి లాగావు. కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. కుచ్చి కుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే. పచ్చబొట్టు నీ
పేరైనా మచ్చలాగా చూసావే. ఈ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరనే అనుకున్నా. ఎడమవైపు గుండెలో పగిలేలా నా కలలన్నీ చెరిపేశావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమానువు లేనిదే లోకమంత చీకటి కాదా. కుచ్చి కుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే. పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. కుచ్చి కుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే. పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. Come on, Rockstar fans! Energy! పద 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 ఇటు నువ్వు తరుముతూ పద. పద 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 ఇటు నువ్వు తరుముతూ పద. ఎప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానంటే, ఇక్కడ లేకుంటే ఉండాలేనంటే. నా పోటెవా, నా పోటెవా, నా పోటెవా, నా పోటెవా. పద 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 ఇటు నువ్వు తరుముతూ పద. పద 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 ఇటు నువ్వు తరుముతూ పద. ఎప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే, ఇక్కడ లేకుంటే ఉండాలేనంటే. నా పోటెవా, నా పోటెవా, నా పోటెవా, నా పోటెవా. నా పోటెవా. प्यार में छोड़ दिया मैं, ओ जान मेरे प्यार में छोड़ दिया मैं. खाना पीना मेरे बमा कबू के, निद्रा गिद्रा आती मेरे कल के, जिंदगी हलालेंदी रो. प्यार में पड़ी पोया मैं, ओ बिया तेरा प्यार में पड़ी पोया मैं. प्यार में छोड़ दिया मैं, ओ जान मेरे प्यार में छोड़ दिया मैं. I want to be a for I not shake your booty. I'm a picture beauty. I am the driving in the city, oh my naughty. Wanna move well the moody. Come dana toti, port gaadi ki no poti. Love 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 hot sham no tension baby. No kuch pilla 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 I love you pilla. Ganu pune no gabling gaite boom 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 boom. Kuch pilla 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 I love you pilla. Ganu pune no gabling gaite. Salam namaste vanakkam baby. రాజా బడిలో చేరుకో రాజా.
మన్మద రాజా మన్మద రాజా అన్నే మనసే గిల్లదే దోపిడి చేసి చూపులతోటే చుట్టూ కొలతే చూడొద్దే నా పిచ్చి నరాలపై కిచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుతో మత్తు సరస్సుతో చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా పొగరు మీద ఉన్నాడే ఆ బెందెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే ఈ పిచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెడతాడే ఈ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి కొడతాడే మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా మన్మద రాజా అన్నే మనసే గిల్లదే దోపిడి చేసి చూపులతోటి చుట్టూ కొట్టదే చూడదే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు, మేము స్టార్టింగే హోస్ట్తో ఇంట్రడ్యూస్ అన్నీ చేయించకుండా మేము సాంగ్స్తో ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే ఇంత ఎనర్జీ కావాలి మన మనోజ్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు, అండ్ తన లాంచ్ ముందు ఇట్లాగే ఉండాలి ఎనర్జీ. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దిస్ ఇస్ బ్యాండ్ ధ్వని. అండ్ ఇప్పుడు మన రెగ్యులర్ ఫార్మాట్లోకి వచ్చేసి ఐ ఇన్వైట్ ద హోస్ట్ మంజు. కమాన్, కొంచెం వెరైటీగా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే రాక్ స్టార్ కి మాత్రం ఇంట్రడక్షన్ ఉండాలి. Absolutely. Thank you so much. Thank you Snigdha. so And much. That was great, energetic start for this event. Thank you so much. మరి ఎవరిది ఇది? Obvious ga. మనోజ్. Of course. ఎనర్జీ. Thank you Thank so you so much, much. Snigdha Thank and you, Dhwani thank band. Thank you so much. So guys, manchi energetic entertaining start అయితే మన ఉస్తాద్ లాంచ్ ఈవెంట్ కి జరిగింది అని చెప్పాలి. రాకింగ్ స్టార్ మనోజ్ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ ఒక ఈవెంట్ జరగాలి అంటే డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అనేది డెఫినెట్గా ఉండాల్సిందే. అండ్ అలాంటి ఒక కిక్ స్టార్ట్, అలాంటి ఒక ఎనర్జెటిక్ స్టార్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ధ్వని బ్యాండ్ అండ్ స్నిగ్ధ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్, హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి. ఉస్తాద్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వెనకాల నుంచి కూడా చాలా సౌండ్ వస్తుంది. హలో ఎవ్రీబడి. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారి పాటలు ఇప్పటి వరకు ఒకదాని తర్వాత ఒకటి వింటూ ఉంటే నిజంగా అనిపిస్తుంది హౌ మచ్ వి మిస్ హిమ్ ఆన్ స్క్రీన్ అని చెప్పి. ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఫీలింగ్ అనమాట, అబ్బా ఎన్నాళ్ళు అయింది ఆ ఎనర్జీని ఆ పాటల్ని చూసి అని చెప్పేసి. బట్ ఎస్, నెవర్త్లెస్ సినిమా కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉందాము. ఒక రాకింగ్ సినిమాతోటి, ఒక అద్భుతమైన సినిమాతోటి ఆయన రెడీ అయిపోతూ ఉన్నారు. బట్ ఈలోపు తన ఫ్యాన్స్నే కాదు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ఇళ్లల్లోకి వచ్చేస్తున్నారన్నమాట. మనతో పాటు కలిసి మన ఇంట్లో హంగామా చేయడానికి వచ్చేస్తున్నారు, ఆట ఆడించడానికి వచ్చేస్తున్నారు. దట్ ఈస్ ఉస్తాద్. ర్యాప్ ఆడించడానికి వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ మంచు మనోజ్ గారి ఎనర్జీతో ఒక గేమ్ షో మనం ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అది నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చండి. అలాంటి ఒక బంపర్ ఆఫర్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతల్ని మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి అండ్ థ్యాంక్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ గురించి ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్, ఎట్ ద సేమ్ టైం వెరీ థాట్ఫుల్ అండ్ టేస్ట్ఫుల్ అప్రోచ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ సినిమా అనేది వాళ్ళ ప్రతి సినిమా, వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్ ద్వారా ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. బట్ దిస్ టైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్, దట్ టు విత్ ఈటీవీ విన్తో వాళ్ళు అసోసియేట్ అయ్యి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచు మనోజ్ గారిని చాలా కాలం తర్వాత మన ముందుకు తీసుకురావడానికి, ఈ ప్లాట్ఫామ్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మన ముందుకు వచ్చేస్తుంది. సో టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఎంటర్టైన్మెంట్.
సో ఈ షో గురించి మాట్లాడుకోవాలనంటే డెఫినెట్లీ చాలా ఉంది. దానికంటే ముందు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పర్సన్ ఎంట్రీ కూడా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ భూమా గారు హియర్. భూమా గారు మేము ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము అక్కడక్కడ, బట్ టు సీ యూ ఇన్ పర్సన్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మనోజ్ గారి ఎంట్రీ కోసం మనం అందరం డెఫినెట్గా ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ బిఫోర్ దట్ ఈటీవీ విన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మన ఏమంటారు డే టు డే రొటీన్ లైఫ్లో ఒక భాగం అయిపోయాయి అని చెప్పాలి. అలాంటి వాటిల్లో ద ఫ్యూచర్ సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు బి, ద కమింగ్ సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఈటీవీ విన్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమాలు అయితేనేంటి, ఇలాంటి షోస్ అయితేనేంటి, వాళ్ళ లిస్ట్లో చాలా చాలా ఉన్నాయి. ఇవాళ ఈ స్టేజ్ పైన దాని గురించి కూడా మనం చాలా తెలుసుకోబోతున్నాము. దాంట్లో ముందుగా పీపుల్స్ హార్ట్ని విన్ చేయడానికి మన ముందుకి ఉస్తాద్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. డెఫినెట్గా ఈటీవీ అనే ఒక సంస్థ మనందరికీ చిన్నప్పటి నుంచి మనలో ఒక భాగం అయిపోయినటువంటి సంస్థ కాబట్టి ఈటీవీ ఛానల్స్లో మనం ఎన్ని రియాలిటీ షోస్ చూసాము. నాకు తెలిసి ఇప్పుడు మనం చూసి ఎంజాయ్ చేసిన షోస్ కానీ, సెన్సేషన్ని క్రియేట్ చేసి ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన షోస్ కానీ, ఇవన్నీ కూడా ఈటీవీ నుంచి ప్రొడ్యూస్ అయినవే, ఈటీవీ ద్వారా మన ముందుకు వచ్చిన షోసే. సో అలాంటి ఈటీవీలోని భాగమైనటువంటి ఈటీవీ విన్ నుంచి ఒక గేమ్ షో వస్తుంది అని అంటే ఐఎమ్ ష్యూర్ మనందరం 100% ఎంజాయ్ చేస్తాము. అండ్ షో కూడా డెఫినెట్గా సూపర్బ్లీ విన్స్ ద పీపుల్స్ హార్ట్ అని అర్థమైపోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ December 15th టు స్టార్ట్ ద ప్రీమియర్స్. అండ్ ఇప్పుడైతే మంచు మనోజ్ గారికి వెల్కమ్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్తో వెల్కమ్ చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. సాంగ్ ఇన్ ద సెన్స్ ఉస్తాద్కి సంబంధించి ఒక కంబ్యాక్ ప్రోమో అనేది మన ముందుకు వచ్చింది. దాని గురించి మాట్లాడే ముందు ఏ షోకైనా కూడా ఒక మంచి బీజిఎం, ఒక మంచి మ్యూజిక్ ఉంటేనే దాని హై అనేది మన దాకా రీచ్ అవుతుంది. కాబట్టి ఉస్తాద్కి కూడా అలాంటి ఒక బీజిఎం ఉంది, అలాంటి ఒక సాంగ్ ఉంది, ట్రాక్. మరి మీ అందరి కోసం ఇప్పుడు ఆ సాంగ్ ట్రాక్ని ప్లే చేసేస్తున్నాము. ఒక్కసారి ఉస్తాద్ టైటిల్ ట్రాక్ ప్లీజ్, ద థీమ్ ఆఫ్ ద షో. అరే వా, మంచు మనోజ్ గారికి తగ్గట్టే ఉందబ్బా ట్రాక్ కూడా. ఆ విజిల్ కానీ, ఆ బీట్ కానీ ఒక రేంజ్లో ఉంది. ఐ థింక్ షో స్టార్ట్ అయ్యేటప్పుడు చాలామందికి షోస్ కొన్ని ట్రాక్స్ ద్వారా కూడా అలా గుర్తుండిపోతూ ఉంటాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years తర్వాత కూడా ఈ ట్రాక్ మన మైండ్లో ఉండిపోతుంది అన్న రేంజ్లో ఉంది. ఈ షో కూడా అలా నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ర్యాంప్ ఆడించడానికి మన ముందుకు వస్తున్న మంచు మనోజ్ గారికి అండ్ ద టీమ్ ఆఫ్ ఉస్తాద్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రెజెన్స్ హల్దీరామ్స్ కో-ప్రెజెంటెడ్గా స్పెషల్ పార్ట్నర్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ అండ్ పవర్డ్ బై ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ డొసైల్ కార్ట్. సో ఇవన్నీ నేను చెప్పింది ఈ ఈవెంట్కి కాదండి, ఉస్తాద్ షోకి పార్ట్నర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో ఈ బ్రాండింగ్స్ అన్నీ రేపటి నుంచి మనం December 15th నుంచి మంచు మనోజ్ గారు చెప్పగా వింటామన్నమాట షోలో. సో ఈ బ్రాండింగ్స్ స్పాన్సరర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసోసియేటింగ్ విత్ దిస్ వండర్ఫుల్ షో. అండ్ ఇవాళ వీళ్ళందరిలోనూ కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా వారిలో రఘునందన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ షోకి స్పెషల్ పార్ట్నర్గా మన ముందుకు వస్తున్నటువంటి మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ నుంచి రఘునందన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నితిన్ రెడ్డి గారు ఒక్కసారి వేదికపైకి వచ్చి
ఒక ప్లాంట్తో ఆయన్ని వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ విన్ క్రియేటివ్ హెడ్ నితిన్ రెడ్డి గారు వెల్కమింగ్ ద స్పెషల్ పార్ట్నర్ మై డాక్టర్ హెడేక్ రోల్ నుంచి వచ్చినటువంటి రఘునందన్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. అండ్ రఘునందన్ గారు ప్లీజ్ వెల్కమ్. మేము చాలా ఈవెంట్స్లో మై డాక్టర్ హెడేక్ రోల్ అని చెప్తూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం కలుస్తున్నాను అనమాట. సో ఎస్, మీ అసోసియేషన్ విత్ దిస్ షో అండ్ ఈటీవీ విన్. Good afternoon, everyone. I'm Raghu, representing Medminar Organics, and I look after the brand My Doctor. Happy to be part of this Ustad launch event. First of all, Manchu Manoj garu unte ayana munde chepdam anukunnanu, but he is looking super stylish on the program. And we all know how energetic Manchu Manoj garu is. So after this program, we are sure like some energy is going to be transformed to our brand. And also I take this opportunity to thank ETV, Manohar garu and his team for supporting us for almost 5 years, and we wish to continue with you for a very long time. With this, I hope Ustad is going to be a big success on ETV Win platform. Thank you so much. Yes, thank you so much, Raghunandan garu, and thank you to all the other sponsors as well. Okay, so ETV Win ద్వారా ప్రేక్షకులందరినీ పలకరించడానికి వస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ షో ఉస్తాద్ గురించి అండ్ ఈటీవీ విన్ యాప్ గురించి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్గా వాళ్ళు మన ముందుకు ఎలాంటి షోస్ని ఎలాంటి మూవీస్తో మన ముందుకు రాబోతున్నారు ఇవన్నీ తెలియజేయాలి అని అంటే క్రియేటివ్ హెడ్కి వెల్కమ్ చెప్పేయాలి. కాబట్టి నితిన్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Thank you very much. First of all, media varandariki thank you so much andi for joining us. It means a lot to every one of us. And 27th August 1995 సుమారు 30 సంవత్సరాల దిగ్విజయ ప్రయాణం ఈటీవీది. అందులోని మరో మెట్టే ఈటీవీ విన్. సో ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేస్తున్న మొట్టమొదటి నాన్ ఫిక్షన్ షో ఉస్తాద్. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. తప్పకుండా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ మంచు మనోజ్ గారికి ఫర్ అక్సెప్టింగ్ టు డూ దిస్ షో. మోర్ దాన్ ఎనీథింగ్, ఎస్ నితిన్ గారు, లెట్స్ వెల్కమ్ మంచు మనోజ్ గారు, ద రాకింగ్ స్టార్. ర్యాంప్ ఆడించడానికి వస్తున్నటువంటి ద రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ. మంచి థీమ్ మ్యూజిక్ వేసుకోండమ్మా లౌడ్గా. ఎస్, మంచు మనోజ్ గారు, హార్డీ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఉస్తాద్గా మిమ్మల్ని మా ఇళ్లల్లో త్వరలో చూడబోతున్నామన్న ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. సో వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. నితిన్ గారు ప్లీజ్ కంటిన్యూ. వెల్కమ్ మనోజ్ గారు. సో as I was talking, so Ustad is very special to us because it is our first non-fiction show, and also it is with Manchu Manoj garu, which makes it even more special to us. Thank you very much andi. And ETV Win నుంచి ఎవ్రీ మంత్ మీకు ఇలాంటి కంటెంట్ పీసెస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ టూ ఒరిజినల్ ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ వన్ నాన్ ఫిక్షన్ షో లైక్ దిస్ వీఆర్ ప్రామిసింగ్, అండ్ వీ విల్ లివ్ అప్ టు దట్. అండ్ ఇవాళ మీరు చూస్తున్న ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఇట్స్ బీన్ అ 6 months జర్నీ. ఎవ్రీ సింగిల్ డే చాలామంది కష్టపడితే వచ్చిన అవుట్పుటే ఇది. సో ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, బిగినింగ్ విత్ మనోజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వివేక్ గారు, విశ్వ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ బోత్ హ్యావ్ బిన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ అస్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సమస్తి గారికి, అలాగే శరత్ గారికి, డైరెక్టర్ సురేంద్ర గారికి, మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినయ్కి, శరత్ గారికి, అండ్ ఎడిటర్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి షోస్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తూ ఉంటాం. సో మళ్ళీ కలుస్తూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిఫోర్ ఐ కంప్లీట్, ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ అవర్ చైర్మన్ శ్రీ రామోజీరావు గారు, అండ్ మా అందరికీ నిర్దేశకులు బాపినుడు గారు, మనోహర్ గారు, మూర్తి గారు, అండ్ సాయి కృష్ణ ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ టు ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ర్యాంప్ ఆడిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. నితిన్ గారు ఒక్క నిమిషం, మేము కూడా చాలా ఈగర్గా ఈ ర్యాంప్ ఆడించబోతున్న ఉస్తాద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ వీఆర్ వెరీ క్యూరియస్ టు నో వై మంచు మనోజ్ గారు ఫర్ దిస్ షో అని. అవుట్ ఆఫ్ నో వేర్ మేమెవరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచు మనోజ్ గారు ఉస్తాద్గా వచ్చారు ఎంట్రీ. సో ఇది ఎలా జరిగిందో మాకు తెలుసుకోవాలని ఉంది.
సో ఒక 6 months బ్యాక్ ఒక షో చేద్దాం, బిగ్గెస్ట్ గేమ్ షో ఇన్ తెలుగు అవ్వాలి, ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉండాలి, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ చాలా క్యాండిడ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అని ఒక బ్రీఫ్ తయారు చేసుకున్న తర్వాత ఎవరైతే బాగుంటుందంటే ఆబ్వియస్లీ ఎనర్జీ అండ్ యూనిక్నెస్ అంటే నన్ అదర్ దాన్ మనోజ్ గారు. సో అండ్ ఆల్సో వీ మిస్డ్ హిమ్ సో మచ్. సార్, ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్యాన్స్, వీ మిస్డ్ యూ. So we really hope there won't be any gaps, because beginning with Ustad, it is a new beginning again. చూసారా, అందరం మీ ఫ్యాన్సే, అందరం మీ ఆడియన్సే, ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. ఎస్, నౌ దట్ మంచు మనోజ్ గారు ఈజ్ హియర్, నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది అందరికీ ఉంది. అయితే థియేటర్స్లో ఒక మాస్ అవతార్ని, ఒక అద్భుతమైన అవతార్ని మనం చూసే లోపే ర్యాంప్ ఆడించబోతున్న ఉస్తాద్ అవతార్ని మనం చూడబోతున్నాము December 15th నుంచి. అయితే మేము ఎంత మిస్ అయ్యాము అనేది ఒక కంబ్యాక్ వీడియో మీరు రిలీజ్ చేసిన తర్వాత మాకు ఇంకా అర్థమైందనమాట. మీ వాయిస్, ఆ వాయిస్ ఓవరు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చూసినప్పుడు అబ్బా భలే ఉంది అని అనిపించింది. ఒక్కసారి ఆ కంబ్యాక్ వీడియోని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ఉస్తాద్ కంబ్యాక్ వీడియో ప్లీజ్? అసలు కంబ్యాక్ వీడియోనే ఇంత హై ఇచ్చేలా ఉంది అంటే ఇక షో ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అండ్ ద ప్రొడక్షన్ క్వాలిటీ వీ కెన్ సీ, అసలు అద్భుతంగా ఉంది. పిక్చరైజేషన్ కూడా అఫ్ కోర్స్ మంచి మనోజ్ గారు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే, అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే కూడా ఆ మాత్రం ఉండాల్సిందే. వీఆర్ వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫన్ అండ్ ఎక్సైట్మెంట్ ఫ్రమ్ దిస్ షో. మరి నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఇంట్రొడక్షనే జరుగుతుంది. అసలు షో దేని గురించి, మనం ఇప్పటిదాకా ఎన్ని గేమ్ షోస్ చూసాం కదా, హౌ ఇస్ దిస్ షో డిఫరెంట్ అని చాలా చాలా క్యూరియాసిటీ క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. సో ఇంకా ఆ మెయిన్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాము. షో ఎలా ఉండబోతోంది అన్నది మనం చెప్పడానికి ఒక ప్రోమో ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. మరి ఆ స్పెషల్ ప్రోమో రావాలి అని అంటే ఒక స్పెషల్ పర్సన్ లాంచ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మంచు మనోజ్ గారి లైఫ్లో స్పెషల్ పర్సన్ అంటే డెఫినెట్లీ మన బ్యూటిఫుల్ భూమా గారే. కాబట్టి రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద షో ప్రోమో ప్లీజ్. వెయిట్ 1 second. ఎస్ భూమా గారు, నాకు అలా అలవాటు. యా భూమా మోనికా గారు. సో ఉస్తాద్ లాంచ్. ఇది ఇంకా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక షో ప్రోమో చూసేద్దాము. ఉస్తాద్ షో ప్రోమో ఆన్ స్క్రీన్ ప్లీజ్. మరి ర్యాంప్ ఆడించే ప్రోమో ఇంకొకసారి చూద్దామా? కెన్ వీ హ్యావ్ ఇట్ వన్స్ మోర్ ప్లీజ్? లైట్స్, ఈ హాల్ లైట్స్ కూడా ఆఫ్ చేయండి ప్లీజ్. ఫ్రమ్ ది ఒక్కసారి వీలైతే ఇక్కడ ఈ కన్వెన్షన్లోని లైట్స్ కూడా ఆఫ్ చేసి మేము కంప్లీట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ప్రోమోని మళ్ళీ. ఎస్, వండర్ఫుల్. వావ్. సో చూసారు కదా, ఒక రేంజ్లో ఉంది ఉస్తాద్ షో ప్రోమో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్ ద ఫ్యాన్స్, by the fans and for the fans. This is the most important topic of this show. నేను ఇందాక నితిన్ గారిని ఒక క్వశ్చన్ అడిగాను, వై మంచు మనోజ్ గారు ఫర్ దిస్ షో అని చెప్పేసి. సో మీరు అనుకున్నది మీరు చెప్పారు, కానీ ప్రోమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎటువంటి ఏమంటారు, అందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా సరే అందరి ఫ్యాన్స్ హీరోస్ కూడా, అందరి హీరోల ఫ్యాన్స్ కూడా మనోజ్ గారికి ఫ్యాన్స్. హీఈస్ అజాత శత్రు. సో కాబట్టి డెఫినెట్లీ ఈ షోకి మంచు మనోజ్ గారు ఇస్ ద పర్ఫెక్ట్ హోస్ట్. అందరూ స్టార్ హీరోస్, సెలబ్రిటీస్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్. అండ్ ఈ షోకి ఎవరెవరు స్టార్స్ రాబోతున్నారు అనేది ఇంకొక ఎక్సైటింగ్ పార్ట్. డెఫినెట్గా
వాళ్ళ ఫ్యాన్స్తో ఆ స్టార్స్ ఎలాంటి ఇంటరాక్షన్ చేయబోతున్నారు అనేది ఒక ఎక్సైటింగ్ పార్ట్ అయితే ఈ షోకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యాన్స్ అంటున్నారు, ఫ్యాన్స్ ఏం చేస్తారు, వచ్చి గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తారా అని చాలా క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ని రియల్ హీరోలాగా గెలిపించడానికి మన స్టార్స్ షోలో రాబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ది షో. సో ఫ్యాన్స్ని దగ్గరుండి గేమ్ ఆడి గెలిపించబోతున్నటువంటి ఆ స్టార్ హీరోలు ఎవరు, ఆ సెలబ్రిటీలు ఎవరు అనేది ఒక్కొక్క ఎపిసోడ్తో మనం అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తామన్నమాట. బట్ అన్నిటికీ మించి సినిమాల్లో పెద్ద స్క్రీన్ పైన ఆ పాత్రల్లో ఇప్పటి వరకు మనం మంచు మనోజ్ గారిని సూపర్గా ఎంజాయ్ చేశాము. బట్ దిస్ టైం మంచు మనోజ్ గారిలోని రియల్ ఎనర్జీని, రియల్ కామెడీ టైమింగ్ని, రియల్ మంచు మనోజ్ గారిని చూసి ఎంజాయ్ చేయబోతున్నాము. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ షో. సో హోస్ట్గా చూడడంలో కిక్ అంటే అదే సార్, రియల్గా మిమ్మల్ని మేము చూడబోతూ ఉంటాం కాబట్టి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 15th. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే షో ప్రోమో కూడా చూసేసాం కాబట్టి, మీ అందరి రియాక్షన్ కూడా చూసేసాం కాబట్టి, ఇక్కడికి వచ్చిన ఇద్దరు వండర్ఫుల్ గెస్ట్ల మాటలు కూడా వినేద్దాము. రిక్వెస్టింగ్ BVS రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రైటర్, డైరెక్టర్, యాక్టర్ BVS రవి గారు వెల్కమ్. అండ్ డైరెక్టర్ వంశీకృష్ణ గారు ఈజ్ హియర్. ప్లీజ్ వెల్కమ్ వంశీకృష్ణ గారు. రీసెంట్గానే ఈ సంవత్సరంలో టైగర్, నాగేశ్వరరావు అంటూ ఒక రోరింగ్ సక్సెస్ని మనకి ఇచ్చినటువంటి వంశీకృష్ణ గారు వెల్కమ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈటీవీ విన్ లాంచ్ సందర్భంగా అధినేత రామోజీరావు గారికి, అలాగే బాపినేడి గారికి నా అభినందనలు. అలాగే ఎప్పుడూ చాలా మంచి కంటెంట్తో రెగ్యులర్గా ఆడియన్స్కి బాగా దగ్గర అవుతున్న పీపుల్స్ మీడియా వర్క్స్ ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారికి కూడా నా అభినందనలు. అండ్ అన్నిటికంటే ముందుగా ఇప్పుడు ఇంతకుముందు నితిన్ చక్రవర్తి గారు మాట్లాడారు. ఈటీవీ అంటేనే తెలుగు పేపర్లో మొత్తం తెలుగు అక్షరాలతో పదాలతో ఉండే మెయిన్ పేపర్ ఈటీవీ. సో ఎక్కువగా స్పీచ్ల్లో కూడా తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించండి. ఓటీటీ అనగానే బొంబాయి నుంచి వచ్చాము, ఇంగ్లీష్లో మాట్లాడతాం అనే ఎఫెక్ట్ కాకుండా తెలుగు. అండ్ ఉస్తాద్ అనే ఈ ప్రోగ్రాం కింద ర్యాంప్ ఆడిద్దామని ఒక క్యాప్షన్ పెట్టారు. ర్యాంప్ ఆడించాలంటే మంచు మనోజ్ కావాల్సిందే. ర్యాంప్ ఆడించడానికి మంచు మనోజ్ సినానియం, పర్యాయ పదం. ఎందుకంటే బయట మనోజ్ ఎలా ఉంటాడు, సినిమాల్లో మనోజ్ ఎలా ఉంటాడు, దగ్గర నుంచి చూసిన వాడిగా మనోజ్ అజాత శత్రువు అని ఇందాక ఆవిడ అన్నారు. మనోజ్ ప్రతి వ్యక్తికి ముందు స్నేహితుడు, ప్రతి వ్యక్తికి స్నేహితుడు. అతనికి ఎంత స్నేహం అంటే అతను ప్రతి హీరో, ఇప్పుడు ఈ షోకి వచ్చిన ప్రతి హీరో అతని స్నేహితుడిగానే వచ్చారు. మనోజ్ షో అనగానే ప్రతి స్టారు ఎంత బిజీగా ఉన్నా డెఫినెట్గా టైం చేసుకుని వచ్చే అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి మనోజ్. అలాంటి మనోజ్ తిరిగి వస్తున్నాడు, ఈ షోతో వస్తున్నాడు, ఎంతో ఫిట్గా వస్తున్నాడు. చూడడానికి ఎప్పుడు స్మైల్తో ఉండే మనోజ్ ఎంతో అందరినీ హ్యాపీ చేయడానికి, సంతోషపెట్టడానికి వస్తున్నాడంటే డెఫినెట్గా అందరం మొదటి రోజే డౌన్లోడ్ చేసుకుని ఈటీవీ విన్ యాప్ని మనం చూడడానికి రెడీగా ఉంటాం. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మనోజ్, ప్రత్యేకంగా నీకు చెప్పాల్సింది ఏంటంటే, యు ఆర్ లుకింగ్ లైక్ దట్ మనోజ్ హూమ్ వీ ఆల్ వాంట్ టు లవ్. మేమందరం ఎలా అయితే మనోజ్ని చూద్దాం అనుకుంటున్నామో, ఎలా అయితే మనోజ్ని ప్రేమించామో నువ్వు అలా ఉన్నావు. నువ్వు కలకాలం ఇలాగే ఉండాలి. అండ్ ఐ థింక్ యువర్ లేడీ లక్ ఈజ్ విత్ యూ. ఆవిడ రాగానే లైఫ్లో చాలా పెద్ద చేంజ్ వచ్చింది. అండ్ దిస్ చేంజ్ ఈజ్ ఫర్ గుడ్. అండ్ ఐ హోప్ యూ డూ లాట్ మోర్ కాంటెంట్ లైక్ దిస్. అండ్ ద విజువల్స్ అండ్ ద ట్రైలర్ లుక్ సో రిచ్ యాజ్ యువర్ హార్ట్. నీ మనసు ఎంత బంగారమో షో అంత బంగారంలో ఉంది అది. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ ఆల్సో గ్రేట్ సక్సెస్ బికాజ్ ఇట్స్ ఏబుల్ హ్యాండ్స్ ఆఫ్ అండ్ గైడింగ్ ఆఫ్ నితిన్ చక్రవర్తి. నితిన్ నాకు ఇంతకు మునుపు కూడా పరిచయం, అన్నపూర్ణలో చదువుకుని వచ్చాడు అతను. తర్వాత వేరే కంపెనీస్లో పనిచేసినప్పుడు కూడా ఆయన నాకు పరిచయం అయ్యాడు. చాలా ప్యాషనేట్ వ్యక్తి. ఎంత ప్యాషనేట్ అంటే మనోజ్ లాగానే తను నచ్చిన దానికోసం, తను నమ్మిన దానికోసం గొడవ పెట్టుకునే అంత ప్యాషనేట్, గొడవ పెట్టి సాధించుకుని పూర్తి చేసే అంత ప్యాషనేట్. సో మనోజ్కి కూడా ఆ కసి, ఆ ప్యాషనే ఉన్నాయి. తనకు నచ్చింది, ఎందుకు నచ్చింది, తన హార్ట్ ప్యూర్ కాబట్టి, తను ఆనెస్ట్గా ఏదైనా నచ్చితే దానికోసం ఎంతైనా ఫైట్ చేసి ఎంత దూరమైనా వెళ్ళగలిగే సాహసం, శక్తి ఉన్న వ్యక్తి. అలాంటి ఇద్దరి కలయికలో ఈ షో వస్తుంది. దీనికి చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు, వాళ్ళందరికీ నా అభినందనలు. డెఫినెట్గా చాలా పెద్ద షో అవబోతుంది. ప్రతి ఎపిసోడ్కి ఏ స్టార్ వస్తున్నాడనే ఒక యాంగ్జైటీ, యాంగ్షియస్నెస్ అండ్ క్యూరియాసిటీ షో చివరి ఎపిసోడ్ దాకా చాలా పెద్ద సక్సెస్తో రన్ అవుతుందని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ విషెస్ అండి. వంశీ గారు మాట్లాడే ముందు ఒకసారి నితిన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ప్రజెంట్ ప్లాన్స్ టు అవర్ బిలవ్డ్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. ఇంతకుముందు బొకేలు అయితే ఒక బొకే సర్కిల్లో తిరగచ్చు, మొక్కలు కాబట్టి తీసుకెళ్ళాలి ఇంటికి. మీరు తీసుకెళ్ళాలనే మార్చాము మేము. వన్ మోర్ ప్లాంట్ పాట్ ప్లీజ్. థ్యాంక్ యూ. రవి గారు యూ మే హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ వంశీకృష్ణ గారి మాటలు వినేద్దాము. దిస్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. మనోజ్ రామన్నాడు ఊరిని వచ్చాడు, ఫ్రెండ్ లాగా స్టేజ్ మీద పిలిచాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ అధినేత రామోజీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే బాపినేడి గారికి, అలాగే నితిన్ గారికి, నో మనోజ్ తర్వాత చెప్తాను, అండ్ వివేక్ గారికి, పీపుల్స్ ఇండియా వాళ్ళకి, విశ్వప్రసాద్ గారికి, నో టు లాంచ్ దిస్ షో in a grand manner, I think, forever. I mean, any game show lo chuste ilanti show, in the expensive show was not expected. So congrats to Vivek gar sir. And ee show naku Manoj almost 8 months nunchi discuss chestane unnadu. As a friend ga maatladtanu, because I don't want to be a director here. Ante vadiki కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, బట్ బికాస్ యాక్సిడెంట్గా పిలిచాడు కాబట్టి దిస్ నో ఎనీ ఫార్మేషన్, సో ఏది వస్తుందో అది మాట్లాడేస్తాను. సో బేసిక్గా ఏంటంటే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సో దేర్ ఈస్ అ లైఫ్ హ్యాపెన్స్ సమ్టైమ్స్, యూనో, అందరికీ జరుగుతుంది అది. ఒక టైంకి వెళ్ళేటప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుంటాం మనం, జస్ట్ బికాస్ మనకి క్లారిటీ గురించి అని కాదు, మనం అనుకుంటే తీసుకుంటాం. అదే మనోజ్ చేసింది. వాడు కావాలి కాబట్టి వాడు తీసుకున్నాడు బ్రేక్. ఇట్స్ నథింగ్ లైక్ ఎందుకు తీసుకున్నాడు అని చాలామంది అడుగుతుంటారు, బట్ విచ్ హీ నీడెడ్ యాక్చువల్లీ, బికాస్ స్నేహితుడు నాకు తెలుసు చాలా విషయాలు జరుగుతున్నాయి వాడి చుట్టూ. హీ జస్ట్ వాంట్స్ టు టేక్ ఎ టైమ్ అండ్ యూనో, బికాస్ వాడికి ఫ్యాన్స్ ఎంత ఇష్టమో, ఫ్రెండ్స్ ఎంత ఇష్టమో, అలాగే ఫిల్మ్ ఫెటర్ని కూడా అందరినీ ప్రేమతో పలకరిస్తాడు. వాళ్ళకి ఏదైనా ఫస్ట్ వెళ్ళి నించుంటాడు, బికాస్ హీ డజంట్ think about where he comes from or where he stands. So that is the first thing. And మీరు బ్రేక్ తీసుకున్నాడు, కమ్బ్యాక్ అని అంటున్నారు, కానీ వాడు ఇక్కడే ఉన్నాడు. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళకి అందరికీ తెలిసిందే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి కనిపించేవాడు. బ్రేక్ అంటే కనిపించుకోవడం ఉండకపోవడమే, బట్ హీ నెవర్ kept his face away. So he was always there for the industry people. So he never took a break, maybe for his career, but not from the people or not from the fans or not from any stars over here or anybody in film fraternity, which I want to convey this. And secondly, comeback అన్నప్పుడు హీరోలు ఎప్పుడు ఒక మంచి స్క్రిప్టో, మంచి ఫిల్మో, లేకపోతే మంచి కాన్సెప్ట్తో రావాలనుకుంటారు. బట్ మనోజ్ టుక్ దిస్ బికాస్ ఐ థింక్ ద రీజన్ ఇస్ హీ వాంట్స్ టు గెట్ టచ్ హార్ట్స్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎక్కువని. సినిమా అంటే యూనో చేసేస్తాం, రిజల్ట్ వస్తుంది, ఫ్యాన్స్ కోసం ఇచ్చామంటారు, బట్ ఇందులో తను ప్రజలకి ఇంకా దగ్గర కావాలన్నది కోసం, బికాస్ హీ లవ్స్ పీపుల్. ఐ మీన్ దట్స్ హౌ హీస్ బార్న్ అండ్ దట్స్ హౌ హీస్ గ్రోన్ అప్ ఆల్సో. సో ఐ థింక్ దట్స్ వై హీ షోన్ చూస్ చేసుకున్నాడు మనోజు, జస్ట్ టు ఫర్ ద కన్సర్న్ ఆఫ్ ద పీపుల్. ప్రాబ్లమ్స్ని చెప్పి దాన్ని ఎలా దగ్గర కావాలి, వాళ్ళకి ఎక్కువ చేయగలుగుతాడు అన్నది, యూనో, హీ వాంట్స్ హిస్ హార్ట్ ఆల్వేస్ టు సే దట్. దట్స్ వై హీ చూసన్ దిస్ షో, బట్ నాట్ ఫర్ ఎనీ ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్ మనోజ్. అండ్ I just wanted to tell you that, Mano, నువ్వేం చేసినా సక్సెసే. ఎందుకంటే because you put your heart, I mean it's only heart, there's nothing else, there's no measurement. You just put heart and you just spread love. So all the best for you and all the best to the whole team. Thank you so much. Wonderful, well said, వంశీకృష్ణ గారు. Yes, నిజంగానే మంచు మనోజ్ గారు అని అంటే ఆయన స్క్రీన్ పైన నిజంగా బ్రేక్ తీసుకున్నప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోలేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, అంతే ప్రేమతో ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నాము. అఫ్కోర్స్
అహం బ్రహ్మాస్మి చూడ్డానికి మేము రెడీగా ఉన్నాము. బట్ బిఫోర్ దట్ ర్యాంప్ ఆడించడానికి వచ్చేస్తున్నారు. అండ్ ఈ షో గురించి ఇంకొక వెరీ స్పెషల్ విషయం మీ అందరితో చెప్పిన తర్వాత నెక్స్ట్ పర్సన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. అదేంటి అంటే, మామూలుగా మీరు ఇప్పటివరకు చాలా గేమ్ షోస్ చూస్తుంటారు, బోల్డ్ అన్ని లక్షల్లో యునో మనీ గురించి మాట్లాడటం అనేది మనం వింటూ ఉంటాము. అయితే ఈ షోలో ప్రతి ఎపిసోడ్లో 50 lakhs రియల్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద విన్నర్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? నేను పర్సనల్గా చాలా గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేశాను, కానీ యు నో హౌ ఇట్ ఈస్. బట్ వీళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పగానే నేనే నోరెళ్ళబెట్టి చూశాను, నిజమా 50 lakhs రియల్ మనీనా అని చెప్పేసి. ఎస్, దిస్ ఈస్ ట్రూ. తన ఫ్యాన్ కోసం ఆడేటువంటి హీరో, ద స్టార్, ద సెలబ్రిటీ 50 lakhs రియల్ మనీని ఫ్యాన్ని గెలిపించి ఫ్యాన్కి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ అమేజింగ్. ఈటీవీ విన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మంచు మనోజ్ గారు కలిసి ఇలాంటి ఒక మ్యాజిక్ని, మిరాకిల్ని క్రియేట్ చేయబోతున్నారు. ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టీమ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ మూమెంట్లో మనం బిజినెస్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ పిలిచేద్దాము, సాయి కృష్ణ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆయన నుంచి వింటే బాగుంటుంది కాబట్టి సాయి కృష్ణ గారు ప్లీజ్. మేము పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేజర్లీ ఐ వుడ్ థ్యాంక్ మిస్టర్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్న ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ప్రపోజల్. అండ్ ఈ షో అయితే మనోజ్ అన్నకి టైలర్ మేడ్. ఇందాక యాక్చువల్ నేను చెప్దాం అనుకున్న, రవి గారు చెప్పారు, ద ర్యాంప్ ఆడిద్దాం వాజ్ ఓన్లీ ఫర్ మనోజ్ and it will be suits only for Manoj, and because of Manoj only we have these things here. Thank you very much Manoj Anna for accepting these things and doing all you putting your energies here. And ee show basically start avadanikki reason entante manam chaala shows చూసుంటాం, చాలా మూవీలు చూసుంటాం, అన్నీ చూసుంటాం కదా. సో ఈ షో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్న, ఇంత ఆడియన్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలి, వాళ్ళ మీదే షో చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ నుంచి మొదలైంది. షో ఈజ్ ఫర్ ఫ్యాన్స్, బై ఫ్యాన్స్ అండ్ ఫర్ ఫ్యాన్స్. ఆల్ ద మూవీ ఇండస్ట్రీకి డెడికేట్ చేద్దామని, ఆల్ ద మూవీ ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని ఈ షో స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ మనోజ్ అన్న రావడం అండ్ ఈజ్ పుట్టింగ్ హిస్ ఎనర్జీ ఇన్ టు ఇట్, అండ్ ఇట్ వాజ్ ఉస్తాద్ అండ్ ర్యాంప్ ఆడిద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మేజర్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 2 more people here. One is విశ్వప్రసాద్ గారు and Vivek Garu, biggest support system ever seen. And ఈ షో ఇంత రిచ్గా తీయగలగడానికి major reason is my sales head of ETV, Manohar Garu. He was supported with all the bigger brands here, and without them this could not be possible here. All the support from the brand teams or the client teams is very, very important for us. Without you this show can't be this rich. Thanks a lot. థ్యాంక్ యూ. పర్లేదు, ఇంకేమైనా గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. ఓకే, సో ఎస్, మరి ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఫ్యాన్స్ ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మన ఇండస్ట్రీ, మన హీరోలు అనే విషయం మనందరికీ తెలిసిందే. అది ప్రతిసారి ప్రతి సెలబ్రిటీ విషయంలోనూ ప్రూవ్ అవుతూ వస్తూనే ఉంది. అండ్ ఫ్యాన్స్ ఎంత లాయల్గా ఉంటారు, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యాన్స్ ఎంత లాయల్గా ఉంటారు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు, వేరే ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలుసు. సో అటువంటి ఫ్యాన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఈ షోని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి కో ప్రొడ్యూసర్ వివేక్ కుచ్చిబొట్ల గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. నితిన్ గారు టు ప్లీజ్ ప్రజెంట్ ఎ ప్లాంట్. వివేక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఈటీవీ తోటి కలిపి చేయడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు 35 years హిస్టరీ. సో అసలు తెలుగులో ఫస్ట్ శాటిలైట్ స్టార్ట్ చేసింది ఈటీవీయే. సో ఆ సంస్థతోటి మా సంస్థ కలిపి పనిచేయడం అన్నది మాకు గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన రామోజీరావు గారికి, బాపినేడి గారికి, మూర్తి గారికి, అలాగే సాయి కృష్ణ గారికి, నితిన్ గారికి,
అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి ఈ షోకి ఈ షో కాన్సెప్ట్ మా శరత్ అన్న ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత టెక్నికల్ డైరెక్టర్ సురేందర్ గారు చాలా బాగా దీన్ని తెరకెక్కించారు. సో వాళ్ళకి అలాగే సమస్తి గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. ఇందాక మన రవి గారు, వంశీ గారు, నితిన్ గారు, సాయి కృష్ణ గారు చెప్పినట్టుగా మంచి ఎనర్జెటిక్గా ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు మేము అనుకున్న పేరు మనోజ్ గారు. సో మనోజ్ గారు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత బాగా ఈ షోని ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హోస్టింగ్ అవర్ షో. అండ్ థ్యాంక్ యూ సార్ రవి గారు అండ్ వంశీ గారు అండ్ మౌనిక గారు వచ్చినందుకు. అలాగే ఈటీవీ నుంచి మనోహర్ గారు అండ్ మా సపోర్ట్ చేసిన ప్రతి బ్రాండ్ పేరున అందరికీ నమస్కారాలండి. ఈ షో డెఫినెట్గా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లోనూ 50 lakhs వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. అది ఫ్యాన్స్ కోసం చేస్తున్నది. ప్రతి సెలబ్రిటీ హీరో, ప్రతి స్టార్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ని గెలిపించడానికి చేసే షో ఇది. సో ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 50 lakhs అనే అమౌంట్ని కూడా మీరు అంత నార్మల్గా ఎలా చెప్పగలిగారు సార్? వరుసగా సినిమాలు. సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, సాయి కృష్ణ గారిని రిక్వెస్టింగ్ టు జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. ఆల్సో నితిన్ రెడ్డి గారు, ద క్రియేటివ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ రిక్వెస్ట్ బివిఎస్ రవి గారు ఫర్ ది ఫోటో ఆప్. వంశీకృష్ణ గారిని ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రఘునందన్ గారు ఫ్రమ్ the special partner of this show, Ustad, My Headache, Dr. Roll-On. Raghunandan garu, welcome. నేను ఆ ఫోటోగ్రాఫ్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడే అక్కడ పక్కన కూర్చున్నారు కదా. అసలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వీళ్ళిద్దరూ కనిపించారు అని అంటే నిజంగా ఆ గ్లోని చూసి, ఆ హ్యాపీనెస్ని చూసి మా అందరి హృదయాలు నిండుతున్నాయని చెప్పాలి. అంత బ్యూటిఫుల్ పేర్ని, అంత బ్యూటిఫుల్ కపుల్ని, ది హ్యాపెనింగ్ కపుల్ని ఇప్పుడు స్టేజ్ పైకి కలిపి పిలిచేద్దాము. లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు అలాంగ్ విత్ హిస్ వండర్ఫుల్ వైఫ్ భూమా మౌనిక గారు ఆన్ స్టేజ్. పాడించడానికి డిసెంబర్ 15th నుంచి ఈటీవీ విన్ ద్వారా మన ముందుకు వస్తున్నటువంటి మన రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారికి వెల్కమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి సౌండ్ కట్ చేస్తే మేము ఫోటో ఆఫ్ లోకి వెళ్తాము. కొంచెం అందరినీ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. పర్లేదా? ఓకే, ప్లీజ్. Yes, actually the technical team and production team ఈ ఫోటో ఆప్ కోసం స్టేజ్ పైన జాయిన్ అవ్వండి ప్లీజ్.
ఛానల్స్ కవర్ అయిందా లేదా? ఆగాల? యా, నితిన్ గారు ఉండండి. థ్యాంక్ యూ. మనోజ్ గారు, ఓకే. ఎస్, వివేక్ కూచిబొట్ల గారిని, నితిన్ గారిని రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మంచు మనోజ్ గారి మాటలు విన్న తర్వాత మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం సార్. మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సింది కూడా ఉంది కాబట్టి. సో ఉస్తాద్ December 15th నుంచి ఈటీవీ విన్ ద్వారా మన ముందుకు వస్తుంది. ఇందాక చూసాం కదా, 365 రూపీస్ ఓన్లీ ఇది సబ్స్క్రిప్షన్. అంటే మనం ఒక రోజుకి ₹1 మాత్రమే స్పెండ్ చేసి మనం బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని, ఇలాంటి అమేజింగ్ బ్లాక్ బస్టర్ షోస్ని, డిఫరెంట్ అండ్ యూనిక్ షోస్ని మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ అండ్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ షో ఫ్రమ్ December 15th. అది కూడా మంచు మనోజ్ గారి సొట్టబుగ్గల స్మైల్తో, అద్భుతమైన ఫన్ టైమింగ్, కామెడీ టైమింగ్తో, అమేజింగ్ స్టేజ్ ప్రెజెన్స్తో మనల్ని మెస్మరైజ్ చేయడానికి, ర్యాంప్ ఆడించడానికి మంచు మనోజ్ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి. సో స్టే ట్యూన్డ్. ఈటీవీ విన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ అఫ్ కోర్స్ ద ఓటీటీ ఛానల్ని మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి. Three chairs, please. Four chairs. Feel clear. Kache. Yes, Nitin Reddy garu, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. వివేక్ కూచిబొట్ల గారిని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక చైర్, క్విక్గా ఇంకొక చైర్ స్టేజ్ పైకి తీసుకొచ్చేసేయండి ప్లీజ్. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారు టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అండ్ మీడియాతో ఉస్తాద్ షోకి సంబంధించి ద టీమ్ ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. Chair, one chair, please.
మీ పైన సార్. ఎస్ మంచు మనోజ్ గారు టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఎవరు, వెంకట్ గారా, నిశాంత్ గారా? ఎవరికి క్వశ్చన్? మనోజ్ గారికా? ఆబ్వియస్లీ మనోజ్ గారు. సార్ ఐ వెంకట్ 10 TV. అంటే ఉస్తాద్ ఈ సెగ్మెంట్ ఏమేమి ఉండబోతున్నాయి, అంటే ఇది వీక్లీ వైజ్గా ఉండబోతుందా, ఎట్లా ఏంటి అసలు? ఎస్ అండి, ఇట్స్ వీక్లీ షో అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ తీసాం, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ డిసెంబర్ 15th నుంచి ప్రతి వీక్ ఒక షో పడుతూ ఉంటుంది. ఫ్యాన్ విత్ సెలబ్రిటీస్ అంటున్నారు కదా, అంటే ఎవరెవరితో చేశారు, అంటే దీనికి సంబంధించి ప్రోమో? దట్స్ సస్పెన్స్ అండి, బికాజ్ ఎవరు వస్తున్నారో ఎవ్రీ షో ముందు ఒక ప్రోమో కట్ చేస్తున్నాం. దానికి ఒక కాన్సెప్ట్ నితిన్ గారు హోల్ టీమ్ దే ప్లాన్డ్ కాన్సెప్ట్. సో దాని ప్రకారం ముందుగా రివీల్ చేయకూడదు. ఒక షో అయిపోయింది, నెక్స్ట్ షో ఎవరో గెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ విల్ కీప్ గివింగ్ క్లూజ్ అనమాట. ఇప్పుడు ఈ రియాలిటీ షోతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. మీరు గతంలో ఒక ప్రకటన కూడా చేశారు, ఏంటంటే పాలిటిక్స్లో కూడా వస్తాను అని చెప్పారు. మరి ఏమన్నా అది ఉందా పాలిటిక్స్లో వచ్చేది, లేకపోతే ఓన్లీ ఇటే ఉంటారా? అంటే మీకు తెలుసండి, నాకు ఎప్పుడూ లైక్ సోషల్ అవేర్నెస్ కానీ ఏదైనా సొసైటీ తరఫున ఏదో చేయాలని, మీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ వీఆర్ ఫర్ ఇట్. అండ్ మీకు నా గురించి తెలుసు, నా వైఫ్ మోనికా గురించి తెలుసు. అండ్ డెఫినెట్లీ త్వరలో ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా చెప్తామండి ఫ్యూచర్లో. వివేక్ గారు ఆహాతో చేస్తున్నారు, ఇటీవల ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే మొత్తం ఏంటి, మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తున్నారా ఏంటి, ఎట్లా మొత్తం? అర్థం కాలేదు. ఇటీవలనే ఆహాతో కూడా ఒకటి ప్లాన్ చేశారు కదా సార్. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే ఓటీటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మొత్తం ఏంటి? అలా ఏం లేదండి, మేము ఈవెన్ యూట్యూబ్ కూడా చేస్తున్నాం. మేము ప్రొడక్షన్ హౌస్, మేము కంటెంట్ తయారు చేయడం మా పని అండి. సో మంచి కంటెంట్ ఎక్కడుంటే అది చేస్తున్నాం. మనోజ్ గారు టిక్ టాక్ బ్యాన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే చేస్తుంటాం. మనోజ్ గారు సార్ అన్నా సార్, నాన్ ఫిక్షన్ సెలబ్రిటీ షోస్ అంటే ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ ఒకటే ఎవరికైనా గుర్తొచ్చేలా చేశారు. అవును. ఇప్పుడు అంత షాడోలో మీరు కూడా ఒక ఎమర్జ్ అవ్వాలి. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆయన ఏడులో చెట్టు అంత ఎదుగుతానండి, అంతకంటేనా? ఓకే ఓకే. ఆయన షాడో అన్నారు కదా, ఆయన షాడోలో మీరు ఎలా గ్రో అవుతారన్నా? నేను బాలయ్య గారిది పెద్ద మనసు, ఆయన షాడోలో ఎంతోమంది పెరుగుతున్నారు. సో అది బ్లెస్సింగ్గా తీసుకొని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ షో హ్యాస్ ఇట్స్ ఓన్ ఇదండి. ఆ షోకి ఈ షోకి చాలా తేడా ఉంది. ఆ షో ఐ వుడ్ సే మోర్ లైక్ ఎ టాక్ షో అండ్ బాలయ్య గారు అక్కడ నో కంపారిజన్. అండ్ ఈ షో ఇస్ మోర్ ఆఫ్ గేమ్, ఆట ఆడడం. టాక్ షోతో పాటు మాట్లాడుకోవడం పాటు లాట్ ఆఫ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ గేమ్, లాట్ ఆఫ్ విన్నింగ్ సంబంధించి అండ్ అబౌట్ లైఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేసాం దీంట్లో. సో దానికి దీనికి వీ కాంట్ ఈవెన్ కంపేర్, బికాస్ కాన్సెప్టే చాలా వేరండి రెండు. ఓకే, ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్గా అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. నేను ఎవరికి అప్పుడు కూడా మౌనికా గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ నాన్నగారు? ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. ఒక పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీని ఎప్పుడు చెప్పలేదండి ఎక్కడ. నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. ఇప్పుడు మౌనికా గారి ఫ్యామిలీ ఉన్నారు, ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను. ఓకే, దాంట్లో నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా? నా నాన్నగారు లైక్ ఇట్స్ దేర్ ఇదండి, బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్.
మోర్ దెన్ ఎనీవన్. ఓకే, ఈటీవీ బిజినెస్ సైడ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓటీటీ స్పేస్లో చాలా బిగ్ జైంట్స్ ఉన్నాయి, రైట్ సార్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ దగ్గర నుంచి మన రీజనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్. ఏంటంటే చాలామంది ఓటీటీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆ టైం కన్సాలిడేషన్ వస్తుంది మార్కెట్లో, ఒక యాప్ని ఒక యాప్ అక్వైర్ చేసుకుని చాలా ఇప్పుడు మార్కెట్లో మేబీ 1 or 2 యాప్స్ మాత్రమే మిగిలే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ రీసెర్చ్. రైట్ సార్. అలాంటి టైంలో ఈటీవీ ఇంత అగ్రెసివ్గా వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది, అసలు మీ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ అండి. సో బేసికల్లీ ఏంటంటే ఈటీవీ విన్, సో మీరు అన్నట్టు కన్సల్టేషన్ జరగదో మాకు తెలీదు. బట్ వాట్ వీ థాట్ ఆఫ్ ఇస్ దట్ తెలుగు స్టోరీస్ ఆఫ్ అవర్ ల్యాండ్ కానీ కొత్త మన స్టోరీస్ చెప్పడానికి దేర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ దిస్, దేర్ ఈజ్ అ వాక్యూమ్ అని మేము ఫీల్ అయ్యాము. సో ఎట్లయితే మా హౌస్ నుంచి వచ్చిన చిత్రం లాంటి సినిమాలు కానీ, శ్రీవారి ప్రేమలేఖ లాంటి చిత్రాలు కానీ, సో ఇలాంటి చిత్రాలు మళ్ళీ తీద్దామని, ఇలాంటి మంచి స్టోరీస్ మళ్ళీ చెప్దామని ఈ థాట్ ప్రాసెస్లో మేము ముందుకు వస్తున్నాము. అండ్ నెక్స్ట్ 1 yearలో మేము 24 ఫిల్మ్స్ అనేది తీద్దాం అనుకున్నాం, ఇవి మంత్కి 2 ఫిల్మ్స్ లాగా. సో అది దానిలో 80% కొత్త డైరెక్టర్సే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ దట్ ఈటీవీ విన్ టీమ్ మొత్తం 30 members ఉంటారండి. ఫుల్లీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేటెడ్ పీపుల్. 25 ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు కసికసిగా పని చేస్తే మీకు ఎలాంటి సినిమాలు వస్తాయో అలాంటి సినిమాలు మేము చూపించబోతున్నాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉందండి, మీ బదులు నేను ట్యాంకర్ లాంటి యాంకర్ ఇక్కడ కూర్చున్నాడు కూడా ఒకటి అడుగుతాడు. ఈటీవీ ఎన్నో సినిమాలు చేసేవయ్యా, నీకు చిత్రం ఎందుకు గుర్తుంది? సో నువ్వు ఏం చదువుతున్నావు అప్పుడు చెప్పు, నేను చెప్తాను. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దాంట్లో, నేను చెప్పనా? మనోజ్ గారు ఇప్పుడు పాత మనోజ్ గుర్తొచ్చాడు. ఒరిజినల్ బయటకు వచ్చింది. ఒరిజినల్. సార్ ఇంకొక క్వశ్చన్. బేసికలీ కాంట్రాస్ట్ అండి. ఎందుకు చెప్పానంటే కాంట్రాస్ట్ కోసం చెప్పాను. సో వీఆర్ థాట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, సో వీ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇన్ టు సిస్టమ్ అని చెప్తున్నాను, అందుకే చెప్పాను. పర్ఫెక్ట్. వన్ మోర్ క్వశ్చన్ అండి. ఈటీవీ యూజువల్లీ ఒరిజినల్ ఫిల్మ్స్ గురించి మీరు చాలా చెప్పారు, వైడ్ ప్లాన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. రైట్ సార్. బట్ శాటిలైట్ ఛానల్ విషయంకి వచ్చేటప్పటికి ఈటీవీ ఆల్రెడీ ఉన్న సినిమాలు ఎక్వైర్ చేయడంలో గత ఫ్యూ ఇయర్స్గా చాలా కాషియస్ అప్రోచ్ తీసుకునే వెళ్తుంది. రైట్ సార్. ఆ విషయంలో ఈటీవీ విన్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విజిబిలిటీ ఉండే ఎక్కువ మార్కెట్ కదా. రైట్ సార్. సార్ ఒకటి మీకు స్టీరియోటైప్ నేను మళ్ళీ బ్రేక్ చేస్తా. సో ఈటీవీ ఈజ్ బయింగ్ శాటిలైట్ ఫిల్మ్స్. సో మేము మొన్న రీసెంట్గా సైందో కొన్నాం, మ్యాడ్ కొన్నాం, బేబీ కొన్నాం. సో బిల్డింగ్ దట్ స్లాట్ యాజ్ వెల్. అది మళ్ళీ వీఆర్ రివ్యాంపింగ్ ఇట్ అండ్ వీఆర్ రీడూయింగ్ అగైన్. సో మంచి సినిమాలు ఆబ్వియస్లీ ఎవరు చేసినా మేము తీసుకోవడానికి రెడీ, చేయడానికి రెడీ సార్. యా, థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు. యాక్చువల్లీ యాక్టర్ ఎప్పుడు బ్రేక్ తీసుకోడు, బ్రేక్ వస్తుంది. సో మీరు అలా బ్రేక్ తీసుకోవడం అంటే నాకు బాధేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ఎప్పుడు అందరు ప్రజల అందులోనే ఉంటారు, ఫ్యాన్స్ అందరి మధ్యలోనే ఉంటారు. సో ఈ ఉస్తాద్ అన్స్టాపబుల్ యూత్తోనే స్టార్ట్ అయ్యాయి. సో అన్స్టాపబుల్ మించి ఉస్తాద్ ఉంటుందా? ఆ ఉస్తాద్ని మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది? నా కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ షో చెప్పినప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అండ్ కమింగ్ ఫ్రమ్ ఈటీవీ అండ్ పీపుల్స్ మీడియా అంటే ఆబ్వియస్లీ ఇట్ కాంట్ గో రాంగ్. అండ్ అదొకటి, అండ్ ఆ కాన్సెప్టే విచ్ మేడ్ మీ ఫాల్ ఫర్ ఇట్. అండ్ ఇంకొంచెం బికాజ్ ఐ లవ్ పీపుల్ అండి. అండ్ మామూలుగా అందరూ నమ్మద్దు అంటారు, బట్ నేను నమ్మకం మీద ఆధారపడతాను. ఇంకా నాకు మనుషుల మీద నమ్మకం పోలేదు. సో ఐ థాట్ దిస్ షో విల్ కనెక్ట్ మీ మోర్ విత్ ద పీపుల్. అండ్ ఇంకొంచెం కనెక్షన్గా ఇంకొంచెం దగ్గరగా ఉంటానని భావించి ఇది ఒప్పుకున్నారండి. మనోజ్ గారు, 7 years సినిమాలు గ్యాప్ తీసుకున్నానన్నారు కదా, అసలు అంటే మీకు అప్పుడు హిట్ సినిమాలు కూడా ఉన్నాయి, మార్కెట్ కూడా ఉంది. సో గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అంటే కథలు మంచి దొరకక ఎందుకోసం అలా? నేను మళ్ళీ అది చెప్పానంటే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగా చెప్తున్నట్టు ఉంటుందండి. సో నా లైఫ్లో ఒక పాయింట్ వచ్చింది. 11 నెలల నుంచి నేను ఎప్పుడు యాక్టర్నే అండి. 11 months ఓల్డ్ నుంచి గృహలక్ష్మి అనే సినిమాలో అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తాను. ఇంకా చైల్డ్ యాక్టర్గా చేశాను. ఇంకా మా నాన్నగారు ప్రొడక్షన్లోనే పెరుగుతున్నాను. లైక్ ఆల్ మై లైఫ్ ఈవెంట్ఫుల్గా ఉన్నింది. అండ్ నాకు సినిమా తప్ప వేరే తెలియలేదండి. అండ్ నాకు చదువులు కూడా అప్పలేదు, ఎందుకంటే అప్పుడు కూడా స్కిట్స్ చేయడం అని, స్పోర్ట్స్ అని దాని మీద ఉన్నాను.
అండ్ ఫైనల్గా ఒక పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో నా సొంతంగా సినిమాలు చేయాలి, నా ఇదిగా చేయాలి అనే టైంలో ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్ అనమాట, ఫర్ వేరియస్ రీజన్స్, వేరియస్ కమిట్మెంట్స్. సో నేను ఒకరిని హ్యాపీ చేయాలని సినిమా చేయాల్సి ఉన్న సిచ్యువేషను, మళ్ళీ నాకు నచ్చిన సినిమా చేయాలి, మళ్ళీ ఒకరికి నచ్చింది వెళ్ళి చేయాలనే దీంట్లో కొంచెం ఎక్కువైంది నాకు. సో ఐ థాట్ ఓకే ఒక గుడ్ బ్రేక్ తీసుకుందాం. అండ్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల అప్పుడు నేను డిస్టర్బ్ మైండ్తో సెట్కి రాకూడదు, తప్పు. అండ్ సినిమాని నా అమ్మ వల్లే భావిస్తాను, అందుకే సినీ అమ్మ అంట నేను సినిమాని. అండ్ సో అలా సెట్కి వచ్చి మన పర్సనల్గా బాగాలేనప్పుడు వీ షుడ్ కమ్, వర్క్ స్పేస్ డిస్టర్బ్ అవుతుంది. సో దానికోసం కొద్ది ఇయర్స్ నేను నేను బ్రేక్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటే సినిమా కోపం వచ్చింది అమ్మకి, నువ్వు బ్రేక్ తీసుకుంటారా, ఇప్పుడు నేను ఇంకొంచెం ఇస్తాను చూడండి, ఇంకో 2 సంవత్సరాలు అది బ్రేక్ ఇచ్చింది అనమాట సినిమా. సో అలాగా సో ఈ 7 సంవత్సరాలు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొంచెం తెలుసుకున్నాను. గతంలో నేర్చుకుంది లర్న్ చేసుకుంది, అన్లర్న్ చేశాను. సో ఐ థింక్ దిస్ స్పేస్ అండ్ ఇప్పుడు నాకు ముందు కంటే చాలా ఫ్రెష్గాను, కాన్ఫిడెంట్గాను అండ్ మోర్ ఎక్సైటింగ్గా ఉంది ఇప్పుడు ఫర్ ద కాంటెంట్. ఇప్పుడు ద లైనప్ కానీ నెక్స్ట్ మూవీస్ చేసేది కానీ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండ్ ఐమ్ ఎక్సైటెడ్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. వివేక్ గారు సార్ ఒక క్వశ్చన్ సార్. సినిమా స్టార్స్ నుంచి మీరు షోస్ స్టార్ట్ చేశారు, అంతకుముందు జరిగిన షోస్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ కూడా మీరు చిరంజీవి గారు రవితేజ గారితో కూడా షోలు ప్లాన్ చేశారని చెప్పి వింటున్నాం, ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఇది న్యూస్ అండి, నాకు నిజంగా అలాంటి అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుంది సార్. ఓకే మనోజ్ గారు గతంలో విష్ణు గారికి మీకు గొడవ అనేది వచ్చింది, ఆ తర్వాత అది గేమ్ షో అన్నారు. గేమ్ షో అయిపోయింది ఆగు. ఏమో అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు అడిగితే బెస్ట్ మీరు. మనోజ్ గారు, సో ఇది కూడా సీజన్స్ లెక్కనే ఉంటుందా? కొన్ని ఎపిసోడ్స్ వచ్చి దాని తర్వాత ఏంటి అసలు ప్లాన్ ఏంటండి? అంటే ఇది సీజన్స్ లెక్క వస్తుందా? కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి, అంటే అన్స్టాపబుల్ ఎలా వస్తుంది అట్లా ఉండబోతుందా? డెఫినెట్లీ అండి. అండ్ దోస్ ప్లానింగ్స్ అవన్నీ లెట్ నితిన్ గారు టెల్ యూ అండి అబౌట్ హౌ దే ఆర్ ప్లానింగ్. అండ్ యా, సో గోయింగ్ ఫార్వర్డ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సిరీస్ అండ్ సీజన్స్ ప్లాన్. అండ్ హౌ వీ ప్లాన్ అనేది లెట్ హిమ్ సార్ టాక్ టు యూ. సో ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మూవీస్ అలవాటు యాక్టింగ్ అంటే, బట్ షోస్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా ఏమైనా హోంవర్క్ చేశారా? ఎట్లా ప్లాన్ చేశారు దీనికి? నిజం చెప్పాలంటే హోంవర్క్ చేయలేదండి. నమ్ముకొని దేవుడి మీద శివుడి మీద భార్య వేసి వస్తున్నారు, అరే వచ్చేసారు. ఆ తర్వాత మా శరత్, సమస్తి గారు, నితిన్ గారు, సాయి గారు ఆ టీమే నడిపించేశారు నన్ను. సినిమాకి దీనికి ఏంటంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది. లైక్ ఆ గ్యాప్లో నాకు కెమెరా ముందు రావాలి అది ఒకటి వస్తుంది కదండి, అది వచ్చేసింది. మళ్ళీ నాకు సినిమాలో మళ్ళీ షూటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే గ్యాప్, షార్ట్ గ్యాప్. నన్ను కూర్చొని పెట్టడం అనేది, నాకు కూర్చోవడం చూడంటే ప్రాబ్లం. నాకు షోలో నచ్చింది అంటే నాకు కూర్చొని నన్ను గ్యాప్ ఇవ్వలేదు, కొడుతూనే ఉన్నారు. సో దట్ వన్ థింగ్ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ షో అండి. యా, సో కొన్ని ఎపిసోడ్స్ అంటే అందరూ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్తున్నారు కదా, సో ఆ షోలో కంపల్సరీ హీరో కూడా వస్తాడని అర్థమవుతుంది మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఆ ర్యాప్ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఫస్ట్ టైం మీట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్ని. సో అంటే అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు, ఫ్యాన్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకుంటారా? కింద లెవెల్ వరకు కూడా వెళ్తారా? మేము ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కింద లెవెల్ అలాగేం చూడట్లేదండి. అండ్ వీఆర్ జస్ట్ సేయింగ్ ఒక ఫ్యాన్ హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్ టువర్డ్స్ సొసైటీ ఒకటే కాకుండా ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ లాంటి వాళ్ళని చెక్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు గెట్ సచ్ పీపుల్ అండ్ ఎక్సైటింగ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఇప్పుడు నేను అండ్ నా తోటి నటుడు స్టార్ పార్క్ ఆడుతూ ఉంటే ఈ మామూలుగా వాళ్ళ కోసం ఆడుకుంటారు, వాళ్ళు డబ్బు గెలవాలని. కానీ ఈ షో ఉస్తాద్లో వాళ్ళు గెలిచే డబ్బు ఫ్యాన్ కోసం ఆడుతున్నారు. ఆ స్ట్రెస్ అంతా వాళ్ళు తీసుకునేది ఎలాగైనా ఫ్యాన్ని గెలిపించాలని. మనోజ్ గారు ఇక్కడండి. మనోజ్ గారు మీరు రాక్ స్టార్గా ఉస్తాద్ రూపంలో రాబోతున్నారు రఫ్ ఆడించడానికి. సారీ అన్న, రాక్ స్టార్గా థియేటర్లో ఫ్యాన్స్ని అంతా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఈటీవీ విన్లో ర్యాంప్ ఆడించబోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎంతోమంది మిమ్మల్ని ఆదరించారు, ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఆదరించారు. హౌడు అంటే మీరు ఒక స్టార్కి ఈ ఫ్యానే ఇతనే అభిమాని అని ఎలా రికగ్నైజ్ చేసి ఈ ఆటలోకి తీసుకొస్తున్నారు? అంటే నేను చిరంజీవి ఫ్యాన్ అని ఒకరు అంటారు, మోహన్ బాబు గారి ఫ్యాన్ అని ఒకరు అంటారు. సో ఎలా మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ షోలోకి తీసుకొస్తారు? అంటే వాళ్ళు ఫ్యాన్స్ కోసం ఈ స్టార్ ఆడుతున్నాడు
అని ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారు? సో అండి దానికి ఐ వుడ్ సే ఈటీవీ అండ్ పీపుల్స్ మీడియా హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి, సాలిడ్ టీమ్ ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళ రీసెర్చ్ డిపార్ట్మెంట్ దే వెరీ క్లోజ్లీ ఫాలో దర్ ట్వీట్స్ కానీ దర్ ఫ్యాన్ పేజెస్ కానీ అండ్ సొసైటీలో కానీ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అండి. ఒక ఫ్యాన్ మేనేజర్ని కనుక్కొని అండ్ దెర్ ఆర్ మెనీ వేస్ కనుక్కోవడం అండ్ వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని హూస్ రైట్ అనేది దే హ్యావ్ అ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఆ ప్రాసెస్ ప్రకారం సెర్చ్ చేసి తీసుకొస్తున్నారు. మన హీరోలు ఏ అబ్బాయికి కష్టం వచ్చినా ముందుంటారు. సో వాళ్ళకెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చడానికి సో సినిమా రూపంలో లేదా సినిమాలో వచ్చినటువంటి డబ్బు కావచ్చు సరిగా వినిపించలేదండి. సో మన హీరోలు చాలామంది అభిమానులు ఏ కష్టం వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎక్కడ ఏ అభిమాని ఇబ్బంది పడ్డా చూస్తూ ఊరుకోలేదు. అలా మీరు ముందుకు వచ్చి ఈ షో చేయడం ద్వారా సో మీ అభిమానులకు ఎలా ఇవ్వబోతున్నారు, ఎలాంటి రెస్పాన్సిబుల్ చెప్పబోతున్నారు? అది మీరు షో చూస్తే అర్థమవుతుందండి. అది ఇప్పుడే చెప్తే షోలో ఏం జరగబోతుందో లీక్ చేసిన వాడిని అవుతాను. సో ఐ వుడ్ సే కొంచెం ఇంకొక మన డిసెంబర్ 15th వరకు ఓపిక పడితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్, సో ఇప్పటివరకు మనకు తెలుగులో వచ్చినటువంటి ఓటీటీలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, రానా, నాని, సో ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ షోస్ చేశారు. చాలా వరకు ఇండస్ట్రీలో ఏ హీరోకి సంబంధించి గతంలో కావచ్చు వాళ్ళ లైఫ్లో జరిగిన కొత్త విషయాలు చాలా షోస్ ద్వారా తెలుసుకున్నారు. సో ఈ షో ద్వారా కేవలం ఒక అభిమాని కోసం హీరో ఆడే ఆటే ఉంటుందా, వాళ్ళకి సంబంధించిన కొత్త విషయాలు అభిమానులు ఏమైనా తెలుసుకుంటారా ఈ షో ద్వారా? 100% తెలుసుకుంటారండి. ఇక్కడ హోస్ట్ ఎవరు, ఈ గోస్ట్ వదులుతాడా? మనోజ్ గారు అన్న హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే టాకింగ్ అబౌట్ ద షో, ఈ మధ్యన అంటే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోస్తో ఎవరితో అయితే ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కొన్ని రియాలిటీ షోస్ చేసిన తర్వాత ఇంకా చాలు అని అన్నారు బేసికల్గా. ఈ షో అన్ని ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ మీరు షూట్ చేశారు ఆల్రెడీ. షూట్ చేశాక మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇక చాలా అనేది కాదండి, ఇందాకే చెప్పాను మేము ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది, ఈ ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఆగేది ఉంటుంది ఇంకా. సో అయితే వివేక్ గారిని అని మిమ్మల్ని కలపడుగుతున్నాను సార్. మీరు ఆల్రెడీ వెన్నెల కిషోర్ గారిని హోస్ట్గా మార్చారు, ఇప్పుడు మనోజ్ గారిని, ఎందుకని ఇలా స్టార్స్ అందరినీ హోస్టులుగా మార్చేస్తున్నారు? వాట్ ఇస్ ద రీజన్? సార్ అది బాలీవుడ్లో కూడా ఉంది కదండి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు, అలా పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద హీరోలని రోజు ఇంట్లోకి దగ్గరగా తీసుకురావాలన్నది మా ఉద్దేశం. అందువల్ల వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. సార్ అయితే ఇన్ స్పెసిఫిక్ అబౌట్ మంచు మనోజ్ గారు, నేను ఐఎమ్ థ్రోయింగ్ ఏ మేజర్ లీక్ నో. ఇప్పుడు మీ ప్రొడక్షన్లోనే ఆయన హీఈస్ డూయింగ్ విలన్గా, హీఈస్ ఐ థింక్ డెబ్యూటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆల్రెడీ షో ఇక్కడ యాంకర్గా మార్చారు, హోస్ట్గా మార్చారు, విలన్గా మార్చారు, ఇంకేం చేయబోతున్నారు మంచు మనోజ్ గారిని? కార్తిక్ ఘట్టమనేని ఫిలిం అది వేరే సందర్భం అండి. అయితే ఇంకేం చేయబోతాం అన్నది ఇంకా చాలా ఉంటుందండి. అంటే డెఫినెట్గా 3 స్వరూపాల్లో చూపించామని అంటున్నారు మీరే. అలాగే మేబీ అంటే ఆయన దగ్గర చాలా ఎగ్జైటింగ్ ఐడియాస్ ఉన్నాయి. సో అవి అన్నీ ఫ్రూట్ఫుల్ అయితే ఇంకా చాలా రూపాలు మేము బయటికి తీసుకొస్తాం. కంగ్రాట్స్ సార్, ఆల్ ది బెస్ట్. మనోజ్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ. చెప్పండి సార్. మీరు 7 years గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ 7 అడుగులు వేసి బ్యాక్ వచ్చారు. ఇట్స్ ఆల్ ఫైన్ యాక్చువల్లీ. బట్ మీరు లేని ఈ 7 yearsలో అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ కోవిడ్ వచ్చింది, ఓటీటీ బూమ్ వచ్చింది, ఇలా లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్. సో మీకు ఫస్ట్ ఒక షో ఆఫర్ చేయగానే ఎక్సైట్మెంట్ ఈజ్ ఫైన్, బట్ కాకపోతే వాట్ డిఫరెంట్ వీఆర్ డెలివరింగ్ అనేది మీరు కూడా R&D చేసుకొని ఉండాలి, మీ సైడ్ నుంచి చూసుకోవాలి. సో వాట్ ఈస్ దట్ ఎనీ చేంజ్ యూ బాట్ టు ద షో ఆర్ ఎనీ పర్స్పెక్టివ్ యూ గివ్ టు దిస్ షో? నేను మామూలుగా పర్సన్ ఎలా ఉంటానో ఈ షోకి స్టార్ట్ యాక్షన్ కట్టలేదు, ఇలా యాక్ట్ చేయలేదని చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ యాక్టింగ్ లేదు, ఇది నిజం మీరు చూసేది. సో నేను నిజంగా ఎలా ఉంటానో అలాగే ఉన్నాం. సో ఎవరు వాళ్ళు సొంతంగా ఎవరు బిహేవ్ చేసుకుంటే అదే కొత్తతనం ఉంటుందండి ప్రతి షోలో. అండ్ ప్రతి గేమ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ యూనిక్ వే ప్లాన్ చేసాం. ఎలాగంటే ఫ్యాన్ గెలవాలి అండ్ ఆడియన్స్ కూడా దే షుడ్ హ్యావ్ దట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అని వీ క్రియేటెడ్ లైక్ దట్. అండ్ R&D ప్రకారమే లైక్ నేను చేసేదానికి ఎక్కువ లేదండి. ఇప్పుడు నేను R&D చేశాను, కూర్చొని రీసెర్చ్ చేశాను, పిన్లు ఎతికిచ్చానంటే అది బిస్కెట్. చేసిందంతా వీలండి, నేను వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయాను అంతే. సరే, అయితే వీ ఆల్రెడీ నో కపుల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ విత్ హూమ్ యూ హ్యావ్ షాట్. సో మోహన్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వచ్చి షూట్ చేసే ఛాన్స్ ఉందా ఒక ఎపిసోడ్? గన్నుతోనా? కాదు, గన్తో అయితే మిమ్మల్ని డెఫినెట్గా షూట్ చేయరు మీ ఎపిసోడ్కి. నేను అడిగేది తప్పకుండా అండి, వాళ్ళిద్దరు కలిసి తీసుకురమని చెప్పాను. వాళ్ళిద్దరు కలిసి వస్తే చేస్తాను, అప్పుడు భలే ఉంటుంది షో అది. శరత్ గారు, హాయ్ సార్. శరత్ గారు,
హాయ్ సార్, ఇక్కడ ఐ ఫన్ కుమార్ ఫ్రమ్ సాయి కిరణ్ ఫోకస్. సాయి కిరణ్ గారు సాయి కృష్ణ సాయి కృష్ణ గారు సాయి కృష్ణ గారు. ఓకే సారీ సార్, ఐఎమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా సార్, మీరు ఆహాకి కాంపిటీషన్గా ఈటీవీని నిలబెట్టాలని చెప్పేసి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? ఆయన డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్కి ఎసరు పెట్టాడు ఆయన. లేదండి, అంటే షో అంటే నాన్ ఫిక్షన్ షో డైరెక్ట్గా ఎవరికి కాంపిటీషన్ చేద్దాం అనుకోలేదు మేము. యాక్చువల్లీ వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫిక్షన్, అంటే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు నితిన్ బాటప్ దిస్ ఐడియా లైక్ షో చేద్దాము అని. అప్పుడు వివేక్తోని మేము చాలా సినిమాలు చేస్తున్నాం. ఇట్లా శరత్గా తీసుకొచ్చారు ఈ ఐడియా మా దగ్గరికి. ఏంటి అంటే తెలుగు ఫ్యాన్స్ చాలా మంచి ఫ్యాన్స్ కదా, వాళ్ళకి ట్రిబ్యూట్ లాంటిది ఏమైనా ఇవ్వలేమా అని. సో సమస్త గారు, వినయ్, సో అలా ఈ షో ఫామ్ చేసాం తప్ప ఇట్స్ నాట్ దట్ చెయ్యాలి కాబట్టి చేసింది కాదు. ఇట్ వాజ్ యాక్సిడెంటలీ కేమ్ త్రూ అండ్ వీ వాంటెడ్ టు గివ్ ట్రిబ్యూట్ టు అవర్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అలాగా. మనోజ్ గారు, హాయ్ సార్. ఇక్కడ సార్, మీకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు మీకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆయన ఆల్రెడీ హోస్ట్గా చేశారు. మీరు ఇప్పుడు హోస్ట్గా చేస్తున్నారు కదా, ఆయన దగ్గర నుంచి ఏమైనా సలహాలు చెప్పారా ఈ విషయం చెప్పి? సలహాలు తీసుకున్నారా? ఆ తప్పు నేను చేయలేదండి. కన్ఫ్యూజ్ చేస్తాడు, అందుకే దాని బదులు సైలెంట్ కొట్టి. ఇంకా యాక్చువల్లీ నేను షో స్టార్ట్ చేసింది చాలామంది తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత దే కేమ్ టు నో అనమాట. సో ఇంకా సలహా ఇచ్చే స్టేజ్ దాటేసాం అప్పటికే. మనోజ్ గారు, సార్ మీరు యాక్టర్గా చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం గేమ్ షో చేస్తున్నారు. సో రెండిట్లో ఏది టఫ్, ఏది ఈజీ అని? ఆ మెజర్మెంట్ లేదండి. టఫ్ ఈజీ అంటూ ఏం లేదు, పని చేసుకుంటే వెళ్ళిపోవడమే. కెమెరాలు ఒకటే కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్కువ కెమెరాలు ఉన్నాయి, అంతే తేడా. సో మీ వైఫ్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా ప్రొడ్యూసర్గా కానీ? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇప్పుడు. అంటే ప్రొడ్యూసర్గా కానీ ఇంకెక్కడ? అదేమో అండి, అది ఆవిడ ఇష్టం. వాట్ ఎవర్ షీ చూసెస్ ఇట్స్ పాత్, ఐల్ జస్ట్ సపోర్ట్ అంతే. ఇప్పటివరకు ఆ థాట్స్ ఏది షీ డిడ్ంట్ ఎక్స్ప్రెస్ విత్ మీ ఎట్. హాయ్ అండి మనోజ్ గారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళది ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అండ్ మోనికా పిక్చర్స్ అని ఒక మా మామగారు భూమా నాగిరెడ్డి గారు అప్పట్లో ఒక ప్రొడక్షన్ చేశారు. సినిమా పేరు కూతురు. సో ఆ సినిమా కూడా చాలా ఫేమస్ అనమాట. కూతురు అని దాంట్లో సినిమాలో ఆ కూతురు పేరు కూడా మోనికానే. ఊహా గారు శ్రీకాంత్ గారు చేశారు. సో అప్పుడు మా మామగారు ఫేమస్ డైలాగ్, ఈ సినిమా వర్కౌట్ అయిందా లేదా కానీ శ్రీకాంత్ గారికి వర్కౌట్ అయిపోయింది అనేసి. సో అది ఆ సినిమా అంటే దట్ ఈస్ మోనికా పిక్చర్స్. సో పీపుల్స్ మీడియా మళ్ళీ మోనికా పిక్చర్స్ కొలాబరేట్ ఏదైనా చేస్తే చూద్దాం ఈ ఫ్యూచర్లో. ఈ గేమ్ షో ఎపిసోడ్స్ మోనికా గారు చూసారా? ఆమె ఫీడ్బ్యాక్ ఏంటండి? ఇంకా ఎవరు చూడలేదండి గేమ్ షోస్, ఇంకా నాకే చూపించలేదు. నాకు చూపించిన తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. యా, ఉస్తాద్ టైటిల్ అనగానే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ టైటిల్ అనిపిస్తుంది. అంటే జనరల్గా సీరియల్స్ కావచ్చు, గేమ్ షోస్ కావచ్చు, సినిమా టైటిల్స్ పెడుతూ ఉంటారు. సో అదే విధంగా ఈ ఉస్తాద్ టైటిల్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ నుంచి తీసుకోవడం జరిగిందా ఎట్లా? లేదండి, మన ఫ్యాన్ మనకేమవుతారని చెప్పి డిసైడ్ మన ఫ్యాన్ ఎలా పిలిస్తే కరెక్ట్ అని. సో మా ఫ్యాన్ అనేది రొటీన్, కానీ హీస్ నాట్ ఎ ఫ్యాన్, ఇంత అభిమానించేవాళ్ళు కాదు, ఇంకేదైనా ఉండాలని చెప్పేసి సో ఆ టైటిల్ పెట్టిందే మా ఫ్యాన్ కోసం. ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఉస్తాద్స్ అనమాట. అది మనోజ్ గారు, అయితే ఇప్పుడు నౌ దట్ యు కమ్ బ్యాక్, వరుస పెట్టి సినిమాలు మళ్ళీ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ ఏదైనా గ్యాప్ తీసుకుంటారా? వరుస పెట్టి కొట్టడమే, ఇంకా సమస్య లేదు. సో ఒక ప్రాజెక్ట్ గురించి వీ నో, మిగిలిన ప్రాజెక్ట్ గురించి కెన్ యూ మేక్ ఏ కామెంట్? సరే అండి, ఒక ప్రాజెక్ట్ గురించి అయితే వీ ఆల్రెడీ నో, మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా కమెంట్ చేస్తారా, చెప్తారా? ఐ విల్ లెట్ యూ నో అండి, తప్పకుండా బై జాన్ ఐల్ బి అనౌన్సింగ్ దోస్ ఆల్సో. నితిన్ గారు, సార్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కన్సాలిడేషన్లో ఉన్నారు, బడ్జెట్స్ తగ్గించారు, కొంచెం స్లో మోడ్లో ఉన్నారు. కానీ మీరు యాక్టివ్గా వెళ్తున్నారు ఈటీవీ నుంచి, ఈటీవీ విన్ నుంచి. సో ఎలా అండి మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ కాంపిటేటర్ ఉన్నాడు, ఆహా ఉంది తెలుగులో. సో మీరు ఎలా క్యాప్చర్ చేద్దాం? సార్ సింపుల్ ఆన్సర్ సార్, ఈటీవీ విన్ రీసెంట్గా స్టార్ట్ అయ్యొచ్చు, బట్ ఈటీవీ ద ఫస్ట్ శాటిలైట్ ఛానల్. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం మాకు, అంటే బీట్ ఫండింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. మా బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే నాట్ జస్ట్ టు మేక్ మనీ అండి, బట్ చాలా టాలెంట్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. మనకు ఇప్పుడు టాలెంట్ మొత్తం ఓటీటీస్లో కూడా చూస్తే ఓన్లీ స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రమ్ నార్త్ అండ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వీఆర్ ఇంపోర్టింగ్ డైరెక్టర్స్ అండ్ టాలెంట్. వెరాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఉంది మనకు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దామని నెక్స్ట్ ఇయర్ ఇట్స్ అ ప్రామిస్ దట్ వీఆర్
ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ విత్ 9 డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అండి. సో చాలా మంచి కథలు రాబోతున్నాయి, మన చుట్టూ జరిగే కథలు, మన ఇంట్లో కథలు రాబోతున్నాయి, మన విలేజెస్లో కావచ్చు, మన టౌన్స్లో జరిగే కథలు కావచ్చు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొనే వీ స్టార్టెడ్ ఆఫ్. అంతేగాని జస్ట్ ఏదో ఫిలిమ్స్ కొనేసి లేకపోతే ఒక 2-3 ఇయర్స్ గేమ్ ఆడేసి అలా ఆ ప్లాన్ కాదు. వీఆర్ హియర్ ఫర్ ద నెక్స్ట్ 20 years. దట్ ఈస్ అవర్ ప్లాన్. రీజనల్గానే ఉంటారా, నేషనల్ ప్లేయర్గా కూడా ఆల్ లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తారు? సార్ ఇక్కడ అంటే ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు సార్. ఇప్పుడు ఒకే ఛానల్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే బోర్ అయిపోతూ ఉంటారు. బికాజ్ వీఆర్ ఇన్ ద రియల్ వరల్డ్. ఎప్పుడు కాంటెంట్ కోసం థ్రైవ్ చేస్తూనే ఉన్నాం. సో ఎంతమంది ప్లేయర్స్ వస్తే అంత మంచి కాంటెంట్ వస్తుంది, అంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కాంపిటీషన్ మనకే ఉంటుంది. ఈటీవీ విన్ అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు ప్రొడక్షన్ కానీ ఎక్వైరింగ్ కానీ ఫిల్మ్స్ ఎక్వైరింగ్ కానీ అదర్ లాంగ్వేజెస్ అని కరెంట్లీ రైట్ నో ప్లాన్ లేదండి. ఇన్ 2 years వీ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ 11 languages. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వీ వాంట్ టు లాంచ్. అండ్ ఆల్సో ఇది స్టార్ట్ చేసి 6 months అవుతుందండి. విన్ అనేది లాస్ట్ ఏప్రిల్లో లాంచ్ చేసాం. సో ఐ జస్ట్ టెల్ యూ ద వాట్ లవ్ ద తెలుగు పీపుల్ హ్యాస్ ఫర్ అస్ ఇస్ దట్ వీ గాట్ 500,000 పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఇన్ అవర్ హ్యాండ్. సో దట్ షోస్ ఇమ్మెన్స్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అస్. ఇంతవరకు మేము పెద్ద ప్రమోషన్ యాక్టివిటీ ఏం చేసింది లేదు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లవింగ్ అస్. ఇంకోటి ఏంటంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ అదర్ ప్లేయర్స్ ఏంటంటే వీ హ్యావ్ స్ట్రాంగ్ టీవీ కాంటెంట్. సో ద టీవీ షోస్ లైక్ పాపులర్ టీవీ షోస్ లైక్ జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ, డీ కానీ, ఇవి టీవీలో ఎంతమంది చూస్తారు అంతకన్నా ఎక్కువ మంది డిజిటల్లో చూస్తున్నారు. సో లైక్ ఇఫ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇంతమంది ఫ్రీగా యూట్యూబ్లో ఉండేవి. దట్ వాస్ క్లాకింగ్ లైక్ 700 million views altogether in the YouTube. So that fetch also we have, and we are riding on that for now, and in the future we have films plus TV content as a package kind of a thing, and all this is getting only for 1 rupee per day, as cheap as 1 rupee per day. So it won't be a bigger tough task for us to penetrate into the market. And also one of the announcement I want to do in this stage is that we collaborated with Jio Fiber. So Jio Fiber on a box lo, every box lo ETV is for free. So that have 1.2 million connections in AP and Telangana. In the down the line 3 or 4 months, we'll be reaching to 1.2 million homes in AP and Telangana, which is biggest among all the Telugu local players. Hi Andy, Manoj garu. This is Taruna from NTV. Hi. Hello Andy, బాగున్నారా? బాగున్నానండి. How are you? Fine Andy, thank you. సో లక్ష్మి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు దట్ మై ఫేవరెట్ బ్రదర్ అని మీ గురించి. సో లక్ష్మి గారితో ఏదైనా ఆల్రెడీ ప్లాన్ చేశారా దీంట్లో? ఆర్ఎల్స్ నేను పిలవకపోతే నేను చంపేస్తా అని రెగ్యులర్లీ షీ టెల్స్ కదా. అలాగే లేదండి. సో లైక్ మేము ప్లాన్ చేసుకున్నాం చేద్దామని, బట్ అక్క హాస్ బీన్ ట్రావెలింగ్, లక్ష్మి అక్క, అండ్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్తో డేట్స్ మ్యాచ్ అవ్వకపోవడం, అండ్ వీఆర్ ట్రయింగ్, అండ్ వీ డెఫినెట్లీ ఒక షో అయితే ప్లాన్ చేస్తున్నాము. అది ఎప్పుడు ఎలాగని నితిన్ గారు హ్యాస్ టు సెట్ ఇట్ అప్ అనమాట. వీఆర్ సీయింగ్ విత్ షో అనేసి. సో ఇన్ ద పాస్ట్ ఆన్ అ లైటర్ వే, ఇన్ ద పాస్ట్ వీ హవ్ సీన్ హౌస్ ఆఫ్ మంచూస్ అనే ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. సో 1 షో వస్తుంది, రియాలిటీ షో వస్తుంది, దాని గురించే వీడియో చేసామని చెప్పారు. దాని టైటిల్ మార్చామండి. దాని టైటిల్ ఏంటంటే నా సావ నేను చేస్తా, మీ పని చూసుకోవాలి. ఆ షో ఎప్పుడు వస్తుందండి? త్వరలో అండి. మీరు ఫండ్స్ రిలీజ్ చేసింది చేస్తాం. వన్ మోర్ థింగ్, ఇప్పుడు వి సీ లాడ్ ఆఫ్ షోస్ అండి ఇప్పుడు, అంటే హౌ మూవీస్ ఆర్ రిలీజింగ్, దానికంటే ఎక్కువ రియాలిటీ షోస్ రిలీజ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తున్నాం, గ్లోబల్. ఎందుకంటే గ్లోబల్ రీచ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ షోస్కి. వాట్ యూ థింక్, అంటే వాట్ సినారియో ఇస్ దేర్ కాంపిటీషన్ వైజ్ మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీనికి ఒక పర్టికులర్ స్క్రిప్ట్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటేనే షో హిట్ అవుతుందా? వాట్ ఈస్ దట్ ఫార్ములా? అంటే ఎక్కడండి? ఇక్కడ వరల్డ్తో ద గ్లోబల్ దీంతో అండి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ మెనీ ఆఫ్ దెమ్, మెనీ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా, అండ్ సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు కానీ ఇండియా లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళున్నారు. అండ్ అందరికీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలనేది ఆ దారి తెలియదు. చేసిన మాత్రం దాన్ని. అండ్ ముఖ్యంగా ఆయనకి రుణపడి ఉన్నాం అందరం, ఎందుకంటే వరల్డ్ వైడ్ దారి చూపించున్నాడు. మేము కరెక్ట్గా కంటెంట్ తీసి ఆ దారి ఆయన చూపించిన దారిలో వెళ్తే సరిపోతుంది, అండ్ ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి. అండ్ ఇక్కడ కూడా నా తోటి నటులు కానీ, హీరోస్ కానీ, ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు కాంపిటీషన్కి సినిమాలు చేయలేదు. అండ్ కరెక్ట్గా ప్యాకేజ్ లైక్ అన్నీ పెట్టుకొని చేయాలి సినిమాని. ఇప్పుడు కూడా నేను అదే మనస్తత్వంతో ఉన్నాను. నాకు కొత్త పాయింట్ కావాలి, అది కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా, నాకు స్క్రిప్ట్ పాయింట్ కొత్తగా ఉంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. అండ్ మా హీరోల్లో నాకు తెలిసి ఎప్పుడు కాంపిటీషన్ ఏదో అది పాత రోజుల్లో ఉండి ఉండొచ్చు,
బట్ ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ కాంపిటీషన్ కాదు, అందరూ ఒకే ఏంతో ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మన తెలుగుని దేశవ్యాప్తంగా లైక్ వరల్డ్ లెవెల్లో ఎలా ముందుకు తీసుకెళ్దామని ఆశతోనే అందరూ ఎదురు చూస్తున్నామండి. వన్ లాస్ట్ క్వశ్చన్ చందు. యా నితిన్ గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అసోసియేట్ అవ్వడం, సో ఈటీవీ విన్కి ఎంతవరకు కలిసి వస్తుంది ఈ షో ద్వారా? సో ఈ 2 సంస్థల కొలాబరేషన్ అనేది సో ఇంకా మిగతా షోస్కి ఎలా బూస్ట్ ఇవ్వబోతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో ఇంత బాగా రావడానికి కారణం మనోజ్ గారు ఎంత రీజనో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అంతే రీజన్ అండి. సో ఎవ్రీ పెన్నీ స్పెండ్ చేసిన ప్రతి పెన్నీ యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెటెడ్ గేమ్ షోస్ డౌన్ సౌత్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఈటీవీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ వివేక్ గారు. And we are also producing lot of films in collaboration. Next year you will see all those ventures coming up. సో 1 రూపీకే కేవలం ఈ షో చూడొచ్చు, ఈ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని అంటున్నారు కదా. సో 1 రూపీ అనగానే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. సో డైలీ 1 రూపీతో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో ఇయర్లీ 365 రూపీస్. సో ఇప్పటివరకు సో సినిమా టికెట్ మనోజ్ గారికి మనోజ్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఎంత టికెట్ పెట్టి అయినా చూడడానికి రెడీగా ఉంటారు. మరి ఇలాంటి షోస్కి రూపాయి వాల్యూ చేయడం అనేది మీకు బదులు ఏంటంటే ఇప్పుడు రోజుకి రూపాయి కట్టుకుంటూ వెళ్తున్నా బ్యాంక్ వాళ్ళు కొంచెం తినేస్తారు దాంట్లో. సో ఒకేసారి 365 రూపాయలు కట్టేస్తే అప్పుడు మీకు వాళ్ళు కొట్టేది ఎక్కకుండా ఒక్కొక్క రూపాయి పడుతుంది అనమాట. అంతేనానే? థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఆన్సర్ చేశారు. సో అదే అండి రీజన్. అండ్ వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టెల్ అండి రిగార్డింగ్ ఉస్తాద్. ఇందులో చాలా హైలైట్స్ ఉన్నాయండి. ఒరిజినల్ మనీ, రియల్ మనీతో ఆడతారు మనోజ్ గారు, ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. దీనితో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు, చూసే వాళ్ళకు కూడా ప్రతి ఎపిసోడ్కి 2 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అది ఏంటి ఎలా అనేది December 15 మీరు చూడండి. సో ఈ గేమ్ షోలో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం? అంటే టోటల్ ఇప్పటివరకు ఎన్ని షూట్ చేశారు, ఇంకెన్ని ఉంటాయి? షూట్ 13 ఎపిసోడ్స్ టోటల్ అండి. సో షూట్ గురించి నేను చెప్పలేను. అంటే ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ ఎవరెవరు వచ్చారు ఈ యాంటిసిపేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో వన్ ఫైనల్ థింగ్, ఎవరెవరు వస్తే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళందరూ వచ్చారు, ఎవరికి కుదరలేదో వాళ్ళు సీజన్ 2లో వస్తారండి. థ్యాంక్ యూ. హలో మనోజ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. హాయ్ స్వామి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ అన్న. లవ్ యూ మోర్ స్వామి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా కోసం వస్తున్నారు. సింపుల్గా 3 క్వశ్చన్స్ అన్న. అంటే సో సినిమా చేశారు అండ్ ఇప్పుడు యాంకర్గా హోస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ షో అయినా నెక్స్ట్ ఇంకా అవకాశాలు వస్తే బిగ్ బాస్ లాంటి షోస్ కూడా వాటికి హోస్ట్గా చేసే ఛాన్స్ ఉందా మనోజ్ అన్న? డిపెండ్స్ అండి. అండ్ అన్ని కుదరాలి కదా. కుదిరితే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. అండ్ ఇది కళారంగం. సార్ చెప్పినట్టు నాకు యూట్యూబ్ అయినా ఓకే, ఉంటే టిక్ టాక్ అయినా ఓకే. సో నేను జనాలతో కనెక్టెడ్గా ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చాను. కనెక్టెడ్లో ఉంటారు అంతే. ఓకే అన్న, ఈ షోలో మీ ఫ్యాన్స్ కూడా ఆడే ఛాన్స్ ఉంది? అందరూ నా ఫ్యాన్సే అండి. సూపర్. అన్న ఎన్టీఆర్ గారు ఈ షోకి ఏమన్నా వచ్చి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ చెప్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్. ఇటు సైడ్ ఇక్కడ. అలా అండి. సో అయితే ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. మీ పర్సనల్ క్వశ్చన్ నాకెందుకండి? ఒకసారి వినండి. మీకు ఓకే. యాక్చువల్లీ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మీరే చెప్పారు అప్ అండ్ డౌన్స్ కావచ్చు ఇలా అని చెప్పి. సో మీరు పర్సనల్గా కావచ్చు, ఇండస్ట్రీకి కొంచెం అంటే మూవీస్ చేయకుండా ఉండడం కావచ్చు, ఈ గ్యాప్ అంతా మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఎందుకంటే సామాన్యులు ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు, వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు. సో ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్కి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఎలా బయటకు వచ్చారు? సో ఎండ్ ఆఫ్ ది టనల్, చీకటి ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది టనల్ లైట్ ఉంటుంది, వెలుతురు ఉంటుంది అంటారు కదా. నా వెలుతురు అదిగో మోనిక ఎంత ఉదయం చెప్పారు, ఆ వెలుతురు పట్టుకొని వచ్చేసారు. అదే అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా మా ఉస్తాద్ రామ్ పాడిద్దాం అనే షో చూసి రోజుకు రూపాయి మాత్రమే ఒకేసారి కట్టుకుంటే. సో తప్పకుండా డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మా అందరిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎనర్జీని, ఇలాంటి కామెడీ టైమింగ్ని మనం ఉస్తాద్ ర్యామ్ పాడిద్దాం షో ద్వారా December 15th నుంచి ఎంజాయ్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచు మనోజ్ గారు, వివేక్ గారు, నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు ఫర్ జాయినింగ్ దిస్ మీడియా ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఎస్, ఉస్తాద్ December 15th నుంచి ఈటీవీ విన్ యాప్లో మిమ్మల్ని అందరినీ కలవడానికి మనోజ్ గారు రెడీగా ఉన్నారు. సో జస్ట్ సబ్స్క్రైబ్, ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.